వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మరియు హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి మరియు జాబ్ డిసైడింగ్ టాపిక్ అయినటువంటి ఇండియన్ సొసైటీ అనేటువంటి టాపిక్ పైన క్లాస్ అయితే ఎంసీక్యూస్ రూపంలో చూడబోతున్నామండి. ఈరోజు మన టాపిక్ గిరిజన అభివృద్ధి చట్టాలు, గిరిజన సంక్షేమ పథకాలు. ఓకే, లేచేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఇంకా ఎవరైనా మన యాప్లో గ్రూప్ 2 కానీ అంతేకాకుండా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా కోర్స్ కానీ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఓకేనా? ఆఫర్ అయితే నడుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1, నేచర్ మాన్ స్పిరిట్ భావన ప్రకారము ప్రకృతి మానవుడు ఆరాధనల మధ్య విడదీయలేని సంబంధం ఉంది. ఆప్షన్ 2, వివాహానికి ముందు మామిడి చెట్లను వివాహం చేసుకునే ఆచారము అమల్లో కలదు. పై స్టేట్మెంట్లలో సరైనది ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏ 1 and 2. నేచర్ మాన్ స్పిరిట్ భావన ప్రకారము ప్రకృతి మానవుడు ఆరాధనల మధ్య విడదీయలేని సంబంధం అయితే ఉంది. నెక్స్ట్, వివాహానికి ముందు మామిడి చెట్లను వివాహం చేసుకునే ఆచారం అమల్లో కలదు. నెక్స్ట్ వన్, క్రింది ఏ అటవీ చట్టం ద్వారా అడవులపై రాష్ట్రాలకు గల అధికారము మరింత విస్తృతపరచబడింది? వీటిపైన అడవులపైన రాష్ట్రాలకు గల అధికారము మరింత పెంచబడింది. ఏ చట్టం ద్వారా? ఆప్షన్ 4, అటవీ చట్టము 1878 ప్రకారము. నెక్స్ట్, భారత అటవీ చట్టము 1927 ద్వారా క్రింది ఏ అంశాలను తెలుసుకోవచ్చు? ఆప్షన్ 1, ఈ చట్టం ప్రకారము అటవీ వనరులకు నష్టం చేకూర్చే అనుమానంతో ఏ వ్యక్తినైనా వారంటీ లేకుండా అరెస్టు చేసే అధికారాన్ని అటవీ శాఖ అధికారులకు కట్టబెట్టడం జరిగింది. ఆప్షన్ 2, 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము అడవులు అనే అంశము రాష్ట్ర జాబితాలోకి మార్పు చేయబడింది. పై అంశాల్లో సరైనవి ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ ఏ 1 and 2 రెండు కూడా సరైనవే అండి. ఓకేనా? సో ఈ చట్టం ప్రకారము భారత అటవీ చట్టం 1927 ప్రకారం ఏంటండి? అటవీ వనరులకు నష్టం చేకూర్చే అనుమానంతో ఏ వ్యక్తినైనా వారంటీ లేకుండా అరెస్టు చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్, 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం అడవులు అనే అంశము రాష్ట్ర జాబితాలోకి మార్పు చేయబడింది అనేది మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1, గిరిజనులకు అటవీ నివాసితులకు జరుగుతున్న అన్యాయాన్ని తొలగించడానికి 2006 డిసెంబర్ 16న అటవీ చట్టము చేయబడింది. ఆప్షన్ 2, గిరిజన ఇతర అటవీ నివాసితుల చట్టము 2008 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. పై స్టేట్మెంట్లలో సరైనవి ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? నెక్స్ట్ వన్, క్రింది స్టేట్మెంట్లలో సరికానిది. 1991 గణాంకాల ప్రకారం దేశ అక్షరాస్యత 82.21%,
1991లో షెడ్యూల్ తెగల అక్షరాస్యత రేటు 28.97%. 2011 గణాంకాల ప్రకారం దేశ అక్షరాస్యత 74.04%. 2011 జనాభా లెక్కల ప్రకారము షెడ్యూల్ తెగల అక్షరాస్యత 59%. సరికానిది ఏంటండి? ఆప్షన్ 2. 1991లో షెడ్యూల్ తెగల అక్షరాస్యత రేటు 28.97% ఉంది అనేది తప్పు. ఓకే, రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, మొత్తం ఆదిమ గిరిజన సమూహాలలో ఎంత శాతము షెడ్యూల్ తెగల జనాభా కలదు? మొత్తము ఆదిమ గిరిజన సమూహాలలో ఎంత శాతం షెడ్యూల్ తెగల జనాభా కలదండి? ఆప్షన్ సి 3.6% కలదు. ఎంత అండి? 3.6% కలదు. నెక్స్ట్, షెడ్యూల్ తెగలను గుర్తించే మొదటి నోటిఫికేషన్ ఏ సంవత్సరంలో వచ్చింది? షెడ్యూల్ తెగలను గుర్తించే మొదటి నోటిఫికేషన్ ఆప్షన్ సి 1950లో రావడము జరిగింది. ఎప్పుడండి? 1950. నెక్స్ట్, క్రింది ఆర్టికల్స్కు సంబంధించి సరికానిది గుర్తించండి. ఆప్షన్ 1. షెడ్యూల్ జాతుల వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసము జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మరియు ఒడిషా రాష్ట్రాలలో ప్రత్యేక అదనపు బాధ్యతతో మంత్రిని నియమించాలని ఆర్టికల్ 164 సబ్సెక్షన్ 1 తెలియజేస్తుంది. ఆప్షన్ బి. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలను మినహాయించి ఏదైనా ఒక రాష్ట్రంలోని షెడ్యూల్ ప్రాంతము మరియు షెడ్యూల్ తెగల పరిపాలనకు సంబంధించి 5వ షెడ్యూల్లోని నిబంధనలను అనుసరించాలని ఆర్టికల్ 244 సబ్సెక్షన్ 1 తెలియజేస్తుంది. పై వాటిలో సరైనది ఏంటండి? ఆప్షన్ 1 ఏ అండ్ బి రెండు కూడా సరైన సమాధానాలే. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, క్రింది వానిలో సరికానిది గుర్తించండి. లోక్సభలో ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం ఆర్టికల్ 330. ఆప్షన్ 2. రాష్ట్ర శాసనసభలో ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం ఆర్టికల్ 331. ఆప్షన్ 3. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ల కాలపరిమితిని పెంచడం ఆర్టికల్ 324. నెక్స్ట్, ఆప్షన్ 4. ఎస్సీ ఎస్టీల కోసం జాతీయ కమిషన్ రాష్ట్రపతి నియమిస్తారని ఆర్టికల్ 338 తెలుపుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఓకేనా, సరికానిది ఏంటి? రాష్ట్ర శాసనసభలో ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం ఆర్టికల్ 331 అనేది తప్పు. ఓకేనా, మిగతావన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, క్రింది ఆదివాసీ ప్రాంతాలు మరియు రాష్ట్రాలకు సరైన క్రమంలో అమర్చండి. చూద్దాం. కార్బీ సింగ్ లాంగ్ జిల్లా, నెక్స్ట్ జయంతియా హిల్స్, చక్మా మారా జిల్లా, త్రిపుర ఆదివాసీ జిల్లా. ఎక్కడ ఉన్నాయండి ఇవి? చూద్దాం. ముందుగా కార్బీ ఆంగ్లాంగ్ జిల్లా అస్సాంలో ఉంది. జయంతియా హిల్స్ మేఘాలయలో కలదు. చక్మా మారా జిల్లా మిజోరాంలో కలదు. అండ్ త్రిపుర ఆదివాసీ జిల్లా త్రిపురలో కలదు. నెక్స్ట్ వన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇతర వర్గాల వారితో గిరిజనులు సమానంగా అభివృద్ధి చెందేలా కార్యక్రమాలను 8వ పంచవర్ష ప్రణాళికలో అమలు చేశారు. ఆప్షన్ బి, వివక్షతకు గురైన వర్గాలను బలోపేతం చేయడం లక్ష్యంగా 10వ పంచవర్ష ప్రణాళికలో రూపొందించారు. ఆప్షన్ సి, ట్రైఫెడ్ను 1987లో ప్రారంభించబడింది. పై వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవండి. ఆప్షన్ బి తప్పు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలలు. ఆప్షన్ బి, మధ్యప్రదేశ్లో ఎక్కువగా మనకు కనిపిస్తాయి. నెక్స్ట్, వనబంధు కళ్యాణ యోజన పథకానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. వనబంధు పథకాన్ని, ఈ పథకము 2014 జూలైలో ప్రారంభించబడింది. ఆప్షన్ 2, గిరిజనుల సంక్షేమము అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమం ఇది. ఆప్షన్ 3, గిరిజనులకు మరియు ఇతర జనాభాకు HDI సూచీలో ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఈ పథకం ప్రారంభించబడింది. పై వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ డి 1, 2, 3 3 కూడా సరైన సమాధానాలే. వనబంధు కళ్యాణ యోజన ఎప్పుడండి? 2014లో ప్రారంభించబడింది. గిరిజన సంక్షేమం మరియు అభివృద్ధి కోసము. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్,
క్రింది ప్రకటనలను పరిగణించండి. భారతదేశంలో గిరిజనుల సంక్షేమానికి నోడల్ ఏజెన్సీ గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఆప్షన్ 2. గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖను 1997 అక్టోబర్ 1న ఏర్పాటు చేశారు. నెక్స్ట్, పై స్టేట్మెంట్లలో సరైనవి ఏంటండి? ఆప్షన్ ఏ, ఒకటి మాత్రమే సరైనది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ 1. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 705 గిరిజన సమూహాలు కలవు. ఏంటండి? 705. ఆప్షన్ 2. 2011 జనాభా లెక్కల ప్రకారం 75 ఆదిమ గిరిజనుల సమూహ జనాభా 25 లక్షలుగా కలదు. ఆప్షన్ 3. ఒడిషా రాష్ట్రంలో అత్యధికంగా గిరిజన జాతులు 58 నివసిస్తున్నారు. ఆప్షన్ 4. ప్రస్తుతం 31 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో గిరిజనులు నివసిస్తున్నారు. సరైనవి ఏంటండి? ఆప్షన్ డి 1, 2, 4 సరైనవి. 1, 2, 4, 3 అనేది తప్పు. అత్యధిక గిరిజన జాతులు 58 నివసిస్తున్నారండి ఒడిశాలో. తప్పు. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఎస్సీ ఎస్టీలను గుర్తించే, తొలగించే, సవరించే అధికారము పార్లమెంటు కలదు అని ఆర్టికల్ 340 తెలుపుతుంది. ఆప్షన్ 2. పార్లమెంటు గుర్తించిన తర్వాత ఆయా తెగల వారిని రాష్ట్రపతి ప్రకటించినప్పుడు ఎస్టీ హోదా లభిస్తుంది అని ఆర్టికల్ 342 తెలుపుతుంది. ఆప్షన్ 4. హిందూ, బౌద్ధం, సిక్కు మతాలను అనుసరించే వారికి, ఆదిమ మత పద్ధతులను అనుసరించే వారికి ఆర్టికల్ 366 సబ్సెక్షన్ 25 ప్రకారము ఎస్టీ హోదాను కల్పించారు. పై వాటిలో సరైనవేంటి మరి? ఆప్షన్ బి 2 మరియు 3 మాత్రమే సరైనది, 1వది తప్పు. ఓకే. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింద ఇవ్వబడిన స్టేట్మెంట్లను పరిశీలించండి. ఆప్షన్ 1. గిరిజన స్త్రీ పురుష నిష్పత్తి 990:1000. గిరిజన అక్షరాస్యత శాతం 59%. గిరిజనులలో మహిళల అక్షరాస్యత శాతము 49.40%. మొత్తం తెగల జనాభాలో 89.67% గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. పై వాటిలో సరైనవి? ఆప్షన్ బి 1, 2, 3 సరైనవి, 4వది తప్పు. నెక్స్ట్ వన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ పథకానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. కులాంతర వివాహం చేసుకున్న నవదంపతులకు ఆర్థిక సహాయం అందించే పథకం. ఈ పథకం 2013-14 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించబడింది. దంపతులలో ఒకరు ఖచ్చితంగా ఎస్సీ అయి ఉండాలి. హిందూ వివాహ చట్టము 1955 ప్రకారం రిజిస్టర్ కావాలి. ఆప్షన్ సి అనేది తప్పండి. దంపతులు ఒకరు ఖచ్చితంగా ఎస్సీ అయి ఉండాలనేది తప్పు. రిమైనింగ్ అన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్, గిరిజన తెగలకు శిక్షణ పథకము ఎన్నవ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించబడింది? ఆప్షన్ బి అండి 4వ పంచవర్ష ప్రణాళికలో. పీవీటీజీ అభివృద్ధి పథకానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇది కేంద్ర ప్రాయోజిత పథకము. దీనికి కేంద్రము 100% సహకారం అందించును. ఈ పథకమును 18 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో నివసిస్తున్న 75 పీవీటీజీల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం అమలు చేస్తున్నారు. పై వాక్యాలలో సరైనవి ఏంటండి? ఆప్షన్ 3 ఏ మరియు బి 2 కూడా సరైన సమాధానాలే. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.